మీరు 4th ఎపిసోడ్ చూశారు కదా. ఇప్పుడు ఇది 5th ఎపిసోడ్. అమ్మ ప్రేమ, ముగ్గురు కూతుళ్ళ కథ. అమ్మ ఉండే చోటు వచ్చేసింది. తన సమాధి. గుండె పగిలిపోయింది. ఇంకా వీళ్ళ ఫ్యామిలీ అమ్మ లేదు. అక్కడంతా కంప్లీట్ అయింది. ఇంటికి వచ్చాక గుండె బరువు. చుట్టూ ఎంతమంది ఉన్నా అమ్మ లేదు. ఏం చెయ్యాలి అంటూ ముగ్గురు అక్క చెల్లెళ్ళు పట్టుకొని కుమిలి ఏడుస్తూ అక్కడే ఉండే వాళ్ళని అంత గుండె కరిగిపోయింది. అమ్మ లేదు. ఇల్లు చీకటి. రేపు ఇంకా లేదు. అమ్మ కనిపించదు. రోజులు గడిచిపోయాయి. అలా 11 రోజుల వరకు చుట్టాలు ఉన్నారు. తర్వాత అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. రామారావు పిల్లలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇల్లంతా చీకటి. లాస్యకి వంట చేయడం రాదు. ఏ పని రాదు. ఇంకా రామారావు వంట చేసి వాళ్ళకి స్కూల్కి కాలేజ్కి రెడీ చేసి తను డ్యూటీకి స్టార్ట్ అయ్యాడు. లాస్యకి చిన్న పని నేర్పించాడు. వాళ్ళ నాన్న వంట చేయడం అన్ని పనులు మెల్లిగా నేర్చుకుంది. అలా లాస్య అన్ని పనులు నేర్చుకుంటుంది. ఒకరోజు వాళ్ళ ఇంట్లో వాటర్ రావట్లేదు. ఏం చేయాలో తెలియదు. ఇంటి పక్కన వాళ్ళ ఇంటికి వెళ్ళి వాటర్ అడిగింది. వాళ్ళు మీకు సుట్టుంది, మీరు మా ఇంటికి రావద్దు అన్నారు. ఆ కాలనీ వాళ్ళందరూ వాళ్ళని రానివ్వలేదు. ఒక అంటరాని వాళ్ళలా చూశారు. వాళ్ళమ్మ ఉండేటప్పుడు అందరూ నా వాళ్ళలాగే బిహేవ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అంటరాని వాళ్ళలా ఫ్యామిలీని వెలేసారు. లాస్య వాళ్ళ ఒక అమ్మాయి వాళ్ళ ఇంట్లో నుంచి వాటర్ తీసుకోవే అంటూ హెల్ప్ చేసింది. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు 3 గల్లీలు దాటిన తర్వాత. నెక్స్ట్ పార్ట్ చూడాలంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ బ్లాగ్స్.